చేసుకోవాలి చూపిస్తానండి. చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. బయట చేసుకున్నట్టు చాలా టేస్టీగా వచ్చాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా సౌండ్ చూస్తున్నారో. చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి. ఒకసారి చూద్దామండి. పొటాటో ముందుగా పీల్ చేసుకొని కూల్ వాటర్లో వేసుకోవాలి. మంచిగా పీల్ చేసుకొని తర్వాత కటర్ ఉంటే కటర్తో కానీ నైఫ్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చెక్కతో చూపిస్తున్నాను. అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెము మనం బజ్జీలకు కానీ లేదంటే చిప్స్ కానీ రెండింటికి వాడుకోవచ్చు. ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. చెక్కది మరీ సన్నగా లేకుండా అలానే లావు లేకుండా మీడియం సైజులోనే కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ శాంపుల్కి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లాస్ట్లోకి వచ్చేలోపు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మేడం చూడండి చూపిస్తున్నా ఇంత సైజు అని. చూడండి ఈ సైజులో అయితే బాగుంటుందండి. తర్వాత మళ్ళీ 2-3 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. ముందుగా వాటర్ హీట్ చేసుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ట్రైన్ చేసుకొని కూల్ వాటర్ వేయాలి. కూల్ వాటర్ వేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్ మీద వేస్తామంటే ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. కొద్దిగా ఆరిపోతాయండి నీళ్ళు లేకుండా చెమ్మ లేకుండా. సో అందుకే ఇక్కడ చూడండి కూల్ వాటర్ వేస్తున్నాము. మరి ఎక్కువ కుక్ అయిపోతాయని చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు. ఇలా ఫ్యాన్ కింద ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నామంటే సరిపోతుందండి. మనకి ఎక్కువ టైం పట్టదండి. ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే అండి. చూడండి మన చేతిలో మనం చేసుకున్నాము అనే తృప్తి ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది కదండి. మనం చేసుకున్నాము అనే ఫీల్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్